ప్రజల్లో ఉన్నాం, ప్రజల కోసమే ఫైట్ చేస్తున్నాం. మనకి అబద్ధాలు తెలియకపోవడం వల్ల మొన్న ఎలక్షన్ లో కొంచెం తేడా వచ్చిండొచ్చేమో కానీ ఈరోజు రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోలేకపోయినందుకు ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు చేతిలో కుక్కలు చింపిన విస్తరిలాగా ఎలా అయిపోయిందో ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు, గమనిస్తున్నారు. మీ అందరినీ నేను కోరుకునేది ఒకటే, ఈరోజు కొంతమందికి ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశం ఉంటుంది, కొంతమందికి ఉండదు. రిజర్వేషన్ల మూలంగానో లేకపోతే పిల్లలు గతంలో ఒక జీవో ఉంది కదా, 3 పిల్లలు ఈ టైం లోపల ఉంటే చేయకూడదనో, ఇలా అనేక కారణాలు ఉండొచ్చు. సో ఎవరైతే అక్కడ ఎంపీటీస్ గా కానీ సర్పంచ్ గా కానీ జడ్పీటీస్ గా నిల్చున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చిన బీఫామ్స్ ని మనం లోకల్ గా ఉన్న నాయకుల్లో ఎవరైతే బాగుంటుందో మనం పెట్టడం జరుగుతుంది. అలా పెట్టినప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను, రాబోయే టైంలో మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మన వాళ్ళు రెబల్ గా మాత్రం వేయద్దండి. మనం అపోజిషన్ లో ఉన్నాం, ప్రజలు మనకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ప్రతి ఒక్క సర్పంచ్ ని ఎంపీటీస్ ని జడ్పీటీస్ ని గెలుచుకోవాలి అంటే మీరందరూ కూడా ఒక టీం వర్క్ గా పనిచేయాలి. గ్రూపులు చేయకూడదు, లేదా నాకు ఇలేదు కాబట్టి నేను వీడికి చేయను అని చెప్పి ఓడించడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే మన అపోజిషన్ లో ఉన్న లోకల్ బాడీలో కనుక మనం అత్యధిక సీట్లను గెలుచుకోగలిగితే ఈ ఎమ్మెల్యేని తొందరగానే తరిమి కొట్టొచ్చని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను.